శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా మాఘమాసాన్ని పురస్కరించుకొని వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ తొలగించుకోవడానికి గాను మనం ఏవైతే పరిహారాలు చెప్పుకుంటున్నామో అందులో భాగంగా ఈరోజు కన్యారాశి వారు పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు ఎటువంటి రంగు ఉన్నటువంటి బట్టలు ధరించి వెళ్ళాలి, ఏ కలర్ క్లాత్స్ వేసుకొని వెళ్ళినట్లయితే వీరికి మేలు కలుగుతుంది, అట్లనే వీరు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో కనుక పెళ్లికి సంబంధించినటువంటి సంభాషణ సాగించినట్లయితే వీరికి మేలు కలుగుతుంది వంటి అంశాలు. అదే ప్రకారంగా ఎవరైతే పిల్లలు చక్కగా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారో వీళ్ళకి ఎగ్జామ్స్లో మంచి మెరిట్ మార్క్స్ రావడానికి, చక్కగా ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి, మంచి జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకునడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా కార్యక్రమంలో ఈ రోజు ఉన్నటువంటి విశిష్టతను గమనిద్దాం. ఈ రోజు ఉన్నటువంటి వారం శనివారం. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం సాక్షాత్తు విశాఖ నక్షత్రం. నక్షత్రాలన్నింటిలోకి కూడా ఇది అధిపతి అని చెప్పని అద్భుతమైనటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంతో కూడినటువంటి శనివారం కలిసి వచ్చింది కనుక ఎవరైతే 1-2 సార్లుగా చేస్తే తప్ప ఈ పనులు కావనుకుంటున్నారో అటువంటి పనులను ప్రారంభించుకున్నట్లయితే మేలు కలుగుతుంది. అంటే ఏదైనా సరే పని మనకు ఒక్కసారిగా అవదు, ఫస్ట్ అటెంప్ట్లో కాదు ఇది, ఈ పనికి మనం 1-2 సార్లుగా తిరగాల్సి వస్తుంది అని అనుకునేటువంటి పనులు ఉంటాయి కదా గవర్నమెంట్ ఆఫీసులో ఇలా రకరకాల చోట్ల. వాటిని కనుక వాళ్ళు ప్రారంభం చేసినట్లయితే ఎక్కువగా కష్టపడకుండా, మనం ఎక్కువసార్లు తిరగకుండా, శ్రమ లేకుండా తక్కువ శ్రమతోటి మన పనులన్నీ కూడా సానుకూలపరుచుకోగలుగుతాం. అంటే కృషి చేస్తే తప్ప అవ్వవు, మనం బాగా కష్టపడితే తప్ప కావు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రారంభం చేయడానికి రోజు చాలా మంచి రోజు. అదే ప్రకారంగా చెట్లను పెంచుకోవడానికి కూడా ఈరోజు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి రోజు. మా ఇంట్లో మేము కుండీల్లో చెట్లు పెంచుదాం అనుకుంటున్నామండి, లేదా మా ఇంట్లో ఎప్పుడు చెట్లు నాటినా కానీ త్వరగా ఎండిపోతున్నాయి, లేకపోతే ఏదో ఒక రకం చేత అవి చనిపోతున్నాయి కనుక మళ్ళీ తిరిగి మేము అదే చెట్టుని తీసుకొచ్చి ఇంట్లో నాటుకుందాం అనుకుంటున్నాం. ఈసారి మాత్రం మేము తీసుకొచ్చేటువంటి మొక్కలన్నీ కూడా చక్కగా బతకాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు కనుక ఆ మొక్కలు నాటుకోవడం చేసుకోగలిగినట్లయితే విశాఖ నక్షత్రం గురుగ్రహ సంబంధమైన నక్షత్రం ఉన్నది కనుక వారం కూడా అద్భుతమైనటువంటి శనివారం కలిసి వచ్చింది కనుక చెట్లు చక్కగా జీవిస్తాయి, బ్రతుకుతాయి. మకర రాశి వారు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు. కొంచెం మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్నపాటి మాటలు కూడా మీకు ఏదైతే చిన్నగా పర్వాలేదులే మన వాళ్లే కదా అనుకుని మాట్లాడిన మాటలు కూడా ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తగాదాలు వివాదాలు చోటు చేసుకోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. ఈ దోషం నుంచి బయటపడడానికి కానీ మకర రాశి వారు ఈరోజు శివారాధన చేసినట్లయితే మంచిది. సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళండి, ఈశ్వర దర్శనం చేయండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. దాని తర్వాత నుంచి మీ దినచర్య ఏదైతుందో దాన్ని ప్రారంభం చేసుకోండి. చాలా వరకు మేలు కలుగుతుంది. అయినంత వరకు మౌనం పాటించడానికి గాను ప్రయత్నం చేయండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని శ్రవణం చేద్దాం. కమలాకుజ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే అంటూ ఈ స్తోత్రాన్ని మనం అందరం కూడా నిత్యం పారాయణ చేద్దాం, శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే.
अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुम् प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्जभव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितम् विबुधास्तु वन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेलपूगद्रुमादिषु मनोहरपालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तमपञ्जरस्थाः पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलीलमथकेलिशुकाः पठन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रगर्षमधुरस्वनया विपञ्च गायत्यनन्दचरितम् तव नारदोऽपि भाषा समग्रमसहृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्धजङ्गारगीतनिनदैः सह सेवनाय वीर्यात्युपान्तसरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमथ्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिम् विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेशमित्रशतपत्रगतालिवर्गाः हर्तुम् श्रियम् कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्री श्रीनिवास जगदेकदयैक सिन्धो श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गाः श्रेयोर्धिनो हर विरिञ्च सनन्दनाद्याः द्वाये वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మాఘమాసాన్ని పురస్కరించుకొని వివాహ పరంగా ఏర్పడేటువంటి ఆటంకాలన్నింటిని కూడా అధిగమించడం ఎలాగో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కన్యా రాశి వారు పెళ్లి చూపులకు వెళుతున్నప్పుడు ఏ రంగు బట్టలు ధరించి వెళ్ళినట్లయితే వీరికి మేలు కలుగుతుంది, అసలు ఎటువంటి నియమాలు పాటించుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారు ఎప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నా లేదా పెళ్లి చూపులకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడడానికి వెళ్తున్నా కూడా లేత రంగు బట్టలు ధరించినట్లయితే వీరికి మేలు కలుగుతుంది. ఏవైనా సరే లైట్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని ధరించండి. ఈ లైట్ కలర్స్తో పాటుగా తెలుపు బాగా మేలు చేస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ కొత్త బట్టలు ధరించే వెళ్ళండి. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పాత బట్టలు ఎంత మాత్రం ధరించకండి అయినంత వరకు కూడా. అట్లానే ఈ తెలుపు రంగు బట్టలు ధరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆకుపచ్చ రంగు కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటిది. గ్రీన్ కలర్ అంటాం కదా, ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. అయితే లైట్ గ్రీన్ అయి ఉండాలి లేదా ప్యారెట్ గ్రీన్ అయి ఉండాలి. ఇలా చిలక ఆకుపచ్చ కానీ లేదా లేత రంగుల్లో ఉండేటువంటి ఆకుపచ్చ కానీ ఉన్నట్లయితేనే మీకు మేలు చేస్తుంది. అయినంత వరకు మాత్రం ఎక్కువగా తెలుగుకి ప్రాముఖ్యతనివ్వండి. యువకులైనా సరే, యువతి వర్గానికి సంబంధించిన వారైనా సరే అయినంత వరకు తెలుగుకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి. అయితే తెల్ల చీర అన్నప్పుడు ఇది శుభకార్యాలకు అంత శుభస్కరంగా ఉండదు కనుక చిలకాకు పచ్చ రంగు చీరలు కట్టుకోవడం కానీ లేకపోతే లైట్ కలర్లో ఉండేటువంటి కలర్స్లో ఉండేటువంటి చీరలు ధరించడం కానీ స్త్రీ వర్గానికి సంబంధించిన వారు చేయడం. అలానే పురుష వర్గానికి సంబంధించిన వారైతే కనుక చక్కగా ప్యూర్గా వైట్ కలర్ షర్ట్ ఏదైనా సరే ధరించి వెళ్ళడం కనుక చేసినట్లయితే పెళ్లి చూపులకి చాలా వరకు కూడా మేలు కలుగుతుంది. అలానే ఈ పెళ్లికి సంబంధించినటువంటి సంభాషణలు ఏమున్నప్పటికీ కూడా, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ఏమున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 12 లోపు అయిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఏ రోజైతే మీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయో ఆ రోజు ఆ పెళ్లి చూపులు జరుగుతున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆవు దగ్గరికి వెళ్ళి పచ్చగడ్డి తినిపించాలి. ఆవు దేశీయ అయి ఉండాలి. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఉదయం పూట ఏ ఆహారం తీసుకోకముందు వెళ్ళి భక్తిగా ఆవుకి పచ్చగడ్డి తినిపించండి. తినిపించి మాకు ఈ పెళ్లి చూపులు సవ్యంగా సాగాలి,
మాకు జీవిత భాగస్వామి త్వరగా లభించాలి, వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచివారు అయి ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా ఈ జాగ్రత్తలు కనుక పాటించుకోగలిగినట్లయితే కనుక కన్యారాశి వారు ఖచ్చితంగా త్వరగా, అంటే 1కి 4 పెళ్లి చూపులు చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే త్వరగానే మంచి ఫలితాలను పొందగలుగుతారు. మనం గతంలో అనేకమైనటువంటి పరిహారాలు చెప్పుకున్నాం పెళ్లికి సంబంధించి. వాటిని పాటించుకుంటూ, ఈ నియమాలు కూడా పాటించుకుంటూ వచ్చినట్లయితే కనుక జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా మంచి జీవిత భాగస్వామి వెంటనే లభిస్తారు, అధికంగా శ్రమించకుండానే. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వజ్ర కవచాన్ని శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క కటాక్షానికి పాత్రలమవుదాం. तदेव कवचं मम नारायणं परब्रह्म सर्वकारणकारणं प्रपद्ये वेङ्कटेशाख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतो प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः आकाशराट् सुरानाथ आत्मानं मे सदा वदो देवदेवोत्तमः पायाद्देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्म साफल्यं नः प्रयच्छतु ययेतद्वज्रकवचमभेद्यं वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचं సంపూర్ణం. వేదం పరమాత్మని వేణోళ్ల కొనియాడింది. అలా వేదం పరమాత్మని వేణోళ్ల కొనియాడినటువంటి స్తోత్రానికే పురుష సూక్తము అని పేరు. ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అనబడేటువంటి చతుర్విధ పురుషార్థాలను ఏ ప్రకారంగా పొందాలో మనకి తెలియజెప్పేటువంటి సూక్తమే పురుష సూక్తం. వర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది, అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టికి మూలం ఏ ప్రకారంగా ఉండేటువంటిది, బ్రహ్మం అంటే ఏమిటి, మాయాసబలిత బ్రహ్మం అంటే ఏమిటి, వంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలియజెప్పేటువంటి సూక్తమే పురుష సూక్తం. ఎవరైతే మానసిక ప్రశాంతత లేక అలల్లాడిపోతున్నాం అనుకునేటువంటి వారు ఉన్నారో వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా ఈ పురుష సూక్తాన్ని 1కి 4 మార్లుగా శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే కనుక మంచి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు.
మాకు గర్భం ధరించడానికి గాను కొన్ని అవరోధాలు ఉన్నాయి, దీనికి గాను మేము మెడికేషన్ తీసుకుంటున్నాం అని అనుకునేటువంటి వారు, అంటే సంతానం పొందడానికి కానీ ఎవరైతే మందులు వాడుతున్నారో, వైద్యాన్ని స్వీకరిస్తున్నారో వారు నిత్యం ఈ పురుష సూక్తాన్ని కనుక శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే శ్రద్ధతో, భక్తితో, నమ్మకంతో భగవద్ అనుగ్రహం వలన చక్కగా వైద్యం పారుతుంది, మంచి సంతానం కలుగుతుంది. గర్భవతులైనటువంటి వారు కనుక ఈ పురుష సూక్తాన్ని నిత్యం కూడా శ్రవణం చేస్తూ వచ్చినట్లయితే కనుక మంచి పిల్లలు పుడతారు, ముండితనం లేకుండా మంచి సన్మార్గంలో వాళ్ళు నడుస్తారు. రేపు ఉత్తరోత్తర వాళ్ళ వల్ల కూడా మనకి మంచి పేరు రావడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇలా భవ్యంగా అనేక విధాల మనకు ఉపకరించేటువంటి సూక్తమే పురుష సూక్తం. సహస్ర శీర్ష పురుష అంటూ సాగేటువంటి ఆ యొక్క పురుష సూక్తాన్ని మనందరం కూడా శ్రవణం చేద్దాం. పరమపురుషుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతా కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా ఇజ్జజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్తः సమిధః కృతాః దేవా ఇజ్జజ్ఞం తన్వానాః అవధ్రం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాం సాధ్యార్షయస్త్వయే తస్మాద్యజ్ఞాః సర్వతః సంవృతం ముషధాజ్యం వసోగుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్ఞాః సర్వతః అచ సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదస్వ అజాయంత ఏకే చోభయాదతః యావోహ జజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కటిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాఘోరోపాదాగుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేత్ బాహో రాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం సోద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుఃసోజో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం శ్రేష్ణోజో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశస్తోత్రాత్ ధాలోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిదశ్చరస్రః తమేవం విద్వానమృతైః భవతే నాన్య పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అభ్యః సంభూత పృథివ్యైరసాశ్చ. రాబోతున్నటువంటివన్నీ కూడా ఎగ్జామ్స్. విద్యార్థులందరికీ కూడా ఒక రకమైన టెన్షన్. ఎలా మేము దీంట్లో ఎలా ఉత్తీర్ణత చెందాలి, మంచి మార్కులు ఎలా సంపాదించుకోవాలి, మేము ఇప్పటిదాకా చదివిన చదువంతా జ్ఞాపకం ఉంటుందో లేదో, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి ఆన్సర్స్ రాస్తామో, ఇట్లా సతమతం అయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా తేలిగ్గా ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. 10th, ఇంటర్, ఇంజనీరింగ్, పీజీ ఎవరికైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం విద్యార్థులము, మాకు విద్యలో మంచి రాణింపు కావాలి అని అనుకునేటువంటి వారందరికీ ఉపయోగపడుతుంది.
దీనికి ఏం చేయాలి అంటే ఆదివారం రోజున సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ ఒక్కరోజు మీరు ఏం తిన్నా సరే ఉప్పు వేయకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలని మాత్రమే స్వీకరించండి. ఏవి తిన్నా కానీ ఉప్పు లేకుండా ఉండేటువంటివి మాత్రమే తినాలి. ఇలా ఒక నియమంగా పెట్టుకొని ప్రతి ఆదివారం కూడా చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆదివారం రోజు తలకి నూనె పెట్టుకోకూడదు, ఆదివారం రోజు మాంసాహారం తీసుకోకూడదు, ఆదివారం నాడు ఉల్లిపాయ వెల్లిపాయ తినరాదు. ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా పాటించుకుంటూ ఆ ఒక్కరోజు ఉప్పు లేని ఆహారం తీసుకోండి. ఉదాహరణకి పెరుగన్నం ఉప్పు లేకుండా కలుపుకోండి, తినేసేయండి. చపాతీలు ఉప్పు లేకుండా తయారు చేసుకోండి, పాలల్లో వేసుకోండి, తినేసేయండి. ఇట్లా ఏమి తిన్నప్పటికీ ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారండి. ఎటువంటి అవరోధాలైనా సరే మీకు విద్యాపరంగా ఏర్పడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ప్రతిరోజు కూడా ఒక 11 తులసి ఆకులు తీసుకొని దాంట్లో కాస్త మిశ్రీ కలిపి వాటిని బాగా నూరండి. నూరితే ఏమవుతుంది, ఇదంతా కూడా వాటర్ లాగా తయారవుతుంది. ఆ రసాన్ని తాగండి. తులసి ఆకులు మిశ్రీ దీన్ని బాగా నూరి ఆ రసాన్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట పరగడుపున కనుక తీసుకుంటూ రాగలిగినట్లయితే మంచి జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది. చదివింది చదివినట్లుగా గుర్తు పెట్టుకోగలుగుతారు. ఇలా ఈ 2 పరిహారాలు కూడా పాటించుకుంటూ ఉన్నట్లయితే పరీక్షల్లో విజయం మీ సొంతం అవుతుంది. అన్ని విధాలా కూడా మీరు చక్కగా అడుగులన్నీ కూడా ముందుకు వేయగలుగుతారు. ఇటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి స్తోత్రాలతోటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.